హలో గైస్, వెల్కమ్ బ్యాక్. చూసారు కదండి, ఇది వచ్చేసి మన ఛానల్ ఎడు టెకీ. దీంట్లో వచ్చేసి మనం ఆన్లైన్ ఎర్నింగ్ సైట్స్ గురించి చెప్పాను. ఇప్పటి వరకు నేను చేసిన ప్రీవియస్ వీడియోస్ చూడండి, చాలా చేశాను వీడియోస్ వచ్చేసి. దీంట్లో వచ్చేసి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చెప్పాను, కాస్త గవర్నమెంట్ జాబ్స్ కూడా చెప్పాను, అండ్ మోర్ ఎర్నింగ్ సైట్స్ గురించి చెప్పాను. ఎర్నింగ్ యాప్స్ అండ్ సైట్స్ పక్కా జెన్యూన్ అండి ఇవన్నీ. సో వచ్చేసి మీరు క్లియర్గా దీని నుండి వచ్చేసి మనీ ఏం చేసేసుకోవచ్చు, వర్క్ చేసేసుకొని. మీరు దేనిపైన వర్క్ చేసినా కానీ, ఏ యాప్ పైన వర్క్ చేసినా, ఏ సైట్ పైన వర్క్ చేసినా కానీ ఖచ్చితంగా కాన్స్టెంట్గా వర్క్ చేయండి. కాన్స్టెంట్గా వర్క్ చేయకపోతే మాత్రం మీకు పేమెంట్ రాదు. ఇది మాత్రం నేను చెప్పేది. కాన్స్టెంట్గా ఉండండి మీరు ఏ వర్క్ చేసినా కానీ. సో చాలా వీడియోస్ చేశాను ఇలా వచ్చేసి జెన్యూన్ సైట్స్ గురించి. ఇది వచ్చేసి ఇక్కడ ఒక వీడియో చూసారా, 2 క్యాప్చర్ నా ఫస్ట్ వీడియో ఇది వచ్చేసి మన ఛానల్లో. సో ఇది వచ్చేసి దీని నుండి మీరు పేమెంట్ తీసుకోవచ్చు, కానీ కాస్త తొందర పడకూడదు. దీనికి వచ్చేసి పేమెంట్ కావాలి అనేసి. సో స్లోగా వర్క్ చేసేసుకొని పేమెంట్ తీసేసుకోండి. ఇది స్టడీ పూల్ నుండి కూడా మీరు మనీ మంచిగా ఎర్న్ చేసేసుకోవచ్చు. చాలా బాగా ఎర్నింగ్ అవుతుంది స్టడీ పూల్లో. ఖచ్చితంగా కాన్స్టెంట్గా ఉండాలండి ఏ వర్క్ చేసినా కానీ. ఒక్క నోట్స్ పెట్టగానే స్టడీ పూల్లో మీకు మనీ వచ్చేయదు. సో వచ్చేసి వీడియోస్ చూసేసుకుంటూ ఎర్న్ చేసేసుకోండి చక్కగా. సో చాలా వరకు అడుగుతున్నారు, అక్క మీరు పెట్టినవన్నీ జెన్యూన్ యాప్స్ అన్నీ అనేసి. సో మీరు చూసేసుకోవచ్చు క్లియర్గా, రివ్యూస్ కూడా చూసేసుకోవచ్చు గూగుల్లో. అన్నీ క్లియర్గానే అన్నీ క్లియర్గా చూసేసుకొని మాత్రమే మీరు వర్క్ చేసేసుకోండి. అండ్ నేను చెప్పేవి మాత్రం కంప్లీట్లీ ఫ్రీ. మీరు ఎక్కడ కూడా మీరు ₹1 కూడా పే చేయనవసరం లేదు. వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అప్వర్క్ గురించి చెప్పాను, స్టడీ పూల్ చెప్పాను, 2 క్యాప్చర్ చెప్పాను, ఫుట్వర్క్ గురించి చెప్పాను. సో చాలా యాప్స్ అండ్ సైట్స్ గురించి చెప్పాను. ఇవన్నీ వచ్చేసి కంప్లీట్లీ ఫ్రీ. ఎక్కడ కూడా ₹1 పే చేయనవసరం లేదు. మీరు వర్క్ చేస్తే వాళ్ళే వచ్చేసి మీకు పే చేస్తారు. నేను వచ్చేసి ఏ బెట్టింగ్ యాప్స్ కానీ దేని గురించి కానీ ఎప్పుడు చెప్పాను, అండ్ ఇక ముందు కూడా చెప్పలేను. ఎందుకంటే నేను వచ్చేసి వాటిని రికమెండ్ చేయను. బెట్టింగ్ యాప్స్ పైన ఇన్వెస్ట్ చేయమని ఎప్పుడు నేను రికమెండ్ చేయను. ఎప్పుడు కూడా నేను ఇన్వెస్ట్ చేయమని చెప్పాను. వితౌట్ ఇన్వెస్ట్మెంట్ వర్క్ చేసేసుకొని మనీ ఎర్న్ చేసేసుకోండి. సో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చాలా కంటెంట్ ఉందండి మీతో షేర్ చేసుకోవడానికి. ఇవన్నీ షేర్ చేస్తాను మీతో వచ్చేసి. మీరు కూడా ఎర్నింగ్ చాలా బాగా చేసుకోవచ్చు. సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ వీలైతే తప్పకుండా షేర్ చేయండి, వేరే వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు వచ్చేసి. ఇక్కడ చూసారా, గూగుల్లో మీరు వచ్చేసి ఇలా టైప్ చేయండి, హ్యాపీ స్క్రైబ్ అని టైప్ చేయండి. ఇది కూడా జెన్యూన్ది, నేను రివ్యూ చూసాకే మీ దగ్గరికి తీసుకొచ్చాను. అండ్ ఇది వచ్చేసి హ్యాపీ స్క్రైబ్ ఆడియో ట్రాన్స్క్రిప్షన్ అండ్ వీడియో సబ్ టైటిల్స్ అనేది చూసారా. వీడియో సబ్ టైటిల్స్ అంటే ఏంటి అని డౌట్ వస్తుందా? సో ఇక్కడ మీకు వచ్చేసి యూట్యూబ్లో మీరు కొన్ని వీడియోస్ చూస్తుంటారు కదండి, కింద సబ్ టైటిల్స్ వస్తుంటాయి. పైన వాళ్ళు ఏం మాట్లాడతారో దానికి వచ్చేసి ఇంగ్లీష్లో కింద సబ్ టైటిల్స్ వస్తుంటాయి. అదే దాన్నే వీడియో సబ్ టైటిల్స్ అంటారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఆడియో ట్రాన్స్క్రిప్షన్ అంటే ట్రాన్స్క్రిప్షన్ మీకు వచ్చేసి ఆడియో ఫైల్ ఇస్తారు ఒకటి, దాన్ని వచ్చేసి మీరు టెక్స్ట్గా కన్వర్ట్ చేయాలి. అదే లాంగ్వేజ్లో అయితే ఆ లాంగ్వేజ్. దీంట్లో వచ్చేసి ఇంగ్లీష్ కూడా ఉంది. మీరు తప్పకుండా దీంట్లో వచ్చేసి వర్క్ చేసేసుకొని మనీ ఏం చేసేసుకోవచ్చు. ఇది వచ్చేసి జెన్యూన్ అని చెప్తాను నేను. అండ్ ఇలా వచ్చేసి మీరు హ్యాపీ స్క్రైబ్ అని గూగుల్లో సెర్చ్ చేయండి, ఇలా వస్తుంది పైన. అండ్ ఇక్కడ వచ్చేసి క్లిక్ చేసేయండి. ఇలా క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఇది వచ్చేసి మీరు మొబైల్లో చేసేసుకోవచ్చు వర్క్, అండ్ ల్యాప్టాప్లో కూడా చేసేసుకోవచ్చు. మీ దగ్గర ఏది ఉంటే అదే చేసేసుకోండి. మీకు క్లియర్గా కనిపించడానికి నేను వచ్చేసి ల్యాప్టాప్లో చూపిస్తున్నాను. ఈ వర్క్ వచ్చేసి దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ అవసరం లేదు. మీరు ఎవరైనా వర్క్ చేసేసుకోవచ్చు. మీరు స్టూడెంట్స్ అయితే స్టూడెంట్స్ చేసేసుకోవచ్చు, హౌస్ వైఫ్స్ అయినా చేసేసుకోవచ్చు. ఎవరైనా దీనికి వర్క్ చేసేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మీరు దీంట్లో వచ్చేసి ఏం టచ్ చేయకూడదండి. ఇది వచ్చేసి వర్క్ ఇచ్చే వాళ్ళకి, మనం వర్క్ చేసే వాళ్ళం కాబట్టి ఇక్కడ మనం టచ్ చేయకుండా ఇలా వచ్చేసి లాస్ట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఫ్రీలాన్సర్స్ అని కనిపిస్తుంది కదండి. దీంట్లో వచ్చేసి మనం ఫ్రీలాన్సర్గా వర్క్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఫ్రీలాన్సర్ అండ్ ట్రాన్స్క్రైబర్, క్యాప్షనర్, ఈఎస్ సబ్ టైటిల్స్, ట్రాన్స్లేటర్, ఎఫ్ఆర్ సబ్ టైటిల్ ట్రాన్స్లేటర్, ఫ్రీలాన్సర్ ఎఫ్ఏక్యూస్ అని ఉంది. ఇక్కడ వచ్చేసి నేను దీనిపైన క్లిక్ చేసేస్తున్నాను. మీరు ఏ వర్క్ కావాలంటే ఆ వర్క్ చేసేసుకోవచ్చు. మీకు క్యాప్షనర్గా కావాలంటే క్యాప్షనర్గా కూడా చేసేసుకోవచ్చు. క్యాప్షన్స్ ఇస్తూ కూడా మనీ ఎర్న్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి పర్ మినిట్కి ఇంత ఎర్న్ చేస్తున్నారు. ఇక్కడ చూసేసుకోవచ్చు మీరు. €0.90 పర్ మినిట్ దీంట్లో నుండి ఎర్న్ చేసేసుకోవచ్చు. యావరేజ్ మంత్లీ పే వచ్చేసి €450. నేను ఇంత యూరోస్ అంటే ఇంత చూపిస్తాను నేను అది కూడా. అండ్ ఇందులో వచ్చేసి టాప్
దీంట్లో టాప్ వర్క్ చేసే వాళ్ళు 3000 యూరోస్ పర్ మంత్ ఎర్న్ చేసేస్తున్నారు దీంట్లో వచ్చేసి. సో, ఇప్పుడు మనం చూద్దాం అసలు ఇంత పర్ మినిట్‌కి 0.90 యూరోస్ అంటే మీకెంత వస్తుంది? మన ఇండియన్ రూపీస్‌లో ఎంత వస్తుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో, ఇక్కడొచ్చేసి చూసారా 1 యూరో ఈక్వల్ టు 81.43 ఇండియన్ రూపీస్ అంట. సో, 81 రూపీస్ మన ఇండియన్ రూపీస్ 1 యూరోకి. ఇక్కడొచ్చేసి 0.90 ఉంది కదండీ! సో, 0.90 యూరోస్‌కి ఇండియన్ రూపీస్ వచ్చేసి 73 రూపీస్ వస్తాయి. 1 మినిట్‌కి మీరొచ్చేసి దీని నుండి 73 రూపీస్ ఎర్న్ చేసేసుకోవచ్చు పర్ మినిట్. క్లియర్‌గా చూడొచ్చు ఇక్కడ పర్ మినిట్ అని ఇచ్చారు. సో, పర్ మినిట్‌కి మీకు 73 రూపీస్ వస్తాయి పర్ మినిట్ వర్క్ చేస్తే. అండ్ యావరేజ్ మంత్లీ పే ఇచ్చారు 450 యూరోస్ అని ఇచ్చారు. సో, 450 అంటే ఎంతో ఇప్పుడు చూద్దాం. సో, 450 అంటే ఇక్కడ మీరొచ్చేసి మీరు అమౌంట్ చూసేసుకోవచ్చు. క్లియర్‌గా ఇక్కడ ఇండియన్ రూపీస్‌లో మీరు క్లియర్‌గా చూసేసుకోవచ్చు. 36,642 అండి అమౌంట్ వచ్చేసి. మంత్లీ మీకింత ఎర్నింగ్ వస్తుంది. మీరు కాన్స్టాంట్‌గా వర్క్ చేస్తే దీని నుండి. సో, వచ్చేసి మీరు టాప్ మంత్లీ పే కూడా మీరు ఎర్న్ చేసేసుకోవచ్చు. యావరేజ్ మంత్లీ పే వరకే మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అంతకు మించి అంటే టాప్ అంటే కాస్త టైం పడుతుంది. సో, వచ్చేసి ఇక్కడ ఎలా అప్లై చేసుకోవాలో అన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడొచ్చేసి హౌ డస్ ఇట్ వర్క్? దీంట్లో వచ్చేసి ఇక్కడ చూడొచ్చు మీరు ట్రస్టెడ్ బై 1,00,000+ యూజర్స్ అండ్ టీమ్స్ ఆఫ్ ఆల్ సైజెస్ అని ఇచ్చారు. బీబీసీ, ఫోర్బ్స్, స్పాటిఫై, యునైటెడ్ నేషన్స్, డీపీఈ, ఆర్టీ ఇవన్నీ వచ్చేసి పెద్ద పెద్ద బ్రాండ్స్ దీంతో వర్క్ చేసేస్తున్నాయి. అండ్ హౌ డస్ ఇట్ వర్క్ అని ఇచ్చారు చూడండి. సబ్మిట్ యువర్ అప్లికేషన్, టేక్ అన్ అసెస్మెంట్ టెస్ట్ అండ్ కంప్లీట్ ద క్వశ్చనరీ. వి విల్ బీ ఇన్ టచ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని ఇచ్చారు. సెలెక్టెడ్ ట్రాన్స్క్రిప్షన్, షో యువర్ మ్యాజిక్ అండ్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ద ఫైల్ దట్ యూ సెలెక్టెడ్ అని ఇచ్చారు. గెట్ పేడ్ బై వీక్లీ అని ఇచ్చారు. వచ్చేసి అండ్ డైరెక్ట్లీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఉంటుంది. డైరెక్ట్లీ మీ అమౌంట్ మీకు వచ్చేస్తుంది. మనం ఇండియన్స్ కాబట్టి ఇండియన్ రూపీస్లోనే మనకు అకౌంట్లో పడిపోతుంది. సో, వీక్లీ పేమెంట్ కాబట్టి సో చాలా మంచి బెనిఫిట్ వచ్చేసి వీక్లీ పేమెంట్ కాబట్టి. ఇక్కడ వచ్చేసి అప్లై అని క్లిక్ చేయండి ఇక్కడ. సో, క్లిక్ చేయగానే అప్లై చేసే ఫ్రీలాన్సర్ అని అడుగుతుంది. యువర్ నేమ్ అని ఇచ్చారు, ఈమెయిల్ అని ఇచ్చారు, పాస్వర్డ్ ఇచ్చారు, అప్లై ఫర్ అని ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మీ నేమ్ ఇవ్వండి, ఈమెయిల్ ఇచ్చేసేయండి, పాస్వర్డ్ ఇవ్వండి. అండ్ ఇక్కడ వచ్చేసి అప్లై ఫర్ అని ఇచ్చేసేయండి. అప్లై ఫర్ అని అడిగితే మీకు వచ్చేసి ట్రాన్స్క్రిప్షన్ అండ్ సబ్ టైటిలింగ్ అంటే మీకు ఏ లాంగ్వేజ్ వచ్చో ఆ లాంగ్వేజ్ ఇచ్చేసుకోవచ్చు. నేను వచ్చేసి రికమెండ్ చేసేది ఇంగ్లీష్. మ్యాక్సిమం మనం ఇండియన్స్ కాబట్టి ఇంగ్లీష్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఇంగ్లీష్ అని ఇచ్చేసేయండి. లేకపోతే మీకేమన్నా ఫ్రెంచ్ కానీ, స్పానిష్ కానీ, జర్మన్ ఇంకేమన్నా డచ్ ఇంకేమన్నా వేరే లాంగ్వేజ్ వచ్చుంటే మీకు అది ఇచ్చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంగ్లీష్ ఇవ్వచ్చు. ఇంగ్లీష్ అని క్లిక్ చేసేసాను. నేను ఇప్పుడు వచ్చేసి నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్ ఇచ్చేసి నేను అగ్రీ చేసేయండి. 2 బాక్సెస్ వచ్చేసి అగ్రీ చేసేసి సైన్ అప్ చేసేసుకోండి. నేను వచ్చేసి సైన్ అప్ చేసేస్తాను. సో, వీడియో ఎండ్ వరకు చూసేయండి. ఎక్కడ స్కిప్ చేయొద్దు. నేను టెస్ట్ ఎలా రాయాలో కూడా చెప్తాను. అండ్ మీకు వచ్చేసి మెయిల్ కూడా వస్తుంది. దానికి అన్ని క్లియర్‌గా చూపిస్తాను. సో, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. చూసేసుకోవచ్చు. నేను సైన్ అప్ చేయగానే నాకు ఇలా వచ్చింది చూడండి. ఒక మెసేజ్ వచ్చింది ఇక్కడ. వెల్కమ్ టు ద అప్లికేషన్ ప్రాసెస్ ఎడు టెకీ. యూ షుడ్ హ్యావ్ రిసీవ్డ్ అన్ ఈమెయిల్ కొన్ని మెయిల్ ఇచ్చారు నాది. విత్ ఏ లింక్ టు బిగిన్ ఇచ్చారు. ఆ లింక్ నుండి మీరు వచ్చేసి బిగిన్ చేసేసుకోవచ్చు అని ఇచ్చారు. డీంట్ రిసీవ్ ఏ మెయిల్, మేక్ షూర్ యూ చెక్ ద స్పామ్ ఫోల్డర్ అని ఇచ్చారు. మీకు మెయిల్ రాకపోతే స్పామ్లో చెక్ చేసుకోండి అని ఇచ్చారు వీళ్ళే. ఇఫ్ యూ స్టిల్ డీంట్ రిసీవ్ ఇట్, క్లిక్ హియర్ టు రీసెండ్ ఇట్ అని ఇచ్చారు. సో, క్లిక్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను మెయిల్ చెక్ చేసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి మెయిల్ నుండి మనకు డైరెక్ట్‌గా లింక్ నుండి మనం వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూసారా బిగిన్ యువర్ అప్లికేషన్ అని ఒక హ్యాపీ స్క్రైబ్ నుండి నో రిప్లై అని మెయిల్ వచ్చింది ఒకటి. సో, ఇక్కడ స్టార్ట్ మై అప్లికేషన్ అండి ఇక్కడ ఒకటి ఇచ్చారు. ఇది వర్క్ చేయకపోతే ఇక్కడ వచ్చేసి లింక్ కాపీ చేసుకొని మీ బ్రౌజర్‌లో కూడా పేస్ట్ చేసేసుకొని ఇలా కూడా మీరు చేసేసుకోవచ్చు. దీనిపైన క్లిక్ చేసేస్తున్నాను నేను. సో, క్లిక్ చేయగానే ఇలా వచ్చింది. వెల్కమ్ టు ద స్క్రైబ్ అప్లికేషన్ ప్రాసెస్ అని ఇచ్చారు. ద ఫస్ట్ స్టెప్ ఈస్ టు కేర్ఫుల్‌గా వినండి గైస్. కేర్ఫుల్‌గా వింటేనే మీకు వచ్చేసి సక్సీడ్ అయిపోయి మీరు వచ్చేసి అప్రూవ్ అయిపోతుంది. సో, కేర్ఫుల్‌గా వినండి. నేను ప్రతిదీ చెప్పే ప్రతి పాయింట్ వినేసేయండి. ద ఫస్ట్ స్టెప్ ఈస్ టు కేర్ఫుల్లీ రీడ్ అవర్ ట్రాన్స్క్రిప్షన్ అండ్ సబ్ టైటిలింగ్ గైడ్‌లైన్స్ అండ్ మేక్ ష్యూర్ యూ హ్యావ్ ఇంటిగ్రేటెడ్ ఆల్ ద రూల్స్ అని ఇచ్చారు. వచ్చేసి క్లియర్‌గా మీరు చదవండి అని ఇచ్చారు. కేర్ఫుల్‌గా గైడ్‌లైన్స్ విని కేర్ఫుల్‌గా గైడ్‌లైన్స్ చూసేసాకే మీరొచ్చేసి
టెస్ట్ రాయాలి అని ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి యూ మస్ట్ కంప్లై విత్ అవర్ ట్రాన్స్క్రిప్షన్ అండ్ సబ్ టైటిలింగ్ గైడ్లైన్స్. ద సబ్ టైటిల్ టెస్ట్ టైపికలీ టేక్స్ అరౌండ్ 1 to 2 hours అని ఇచ్చారు. సబ్ టైటిల్స్ టెస్ట్ వచ్చేసి 1 to 2 hours ఉంటుంది. సో మీరు ఫ్రీగా ఉన్న టైంలో కూర్చొని చక్కగా టెస్ట్ రాసేసుకోండి. యూ మస్ట్ కంప్లై విత్ అవర్ ట్రాన్స్క్రిప్షన్ అండ్ సబ్ టైటిలింగ్ గైడ్లైన్స్ అని ఇచ్చారు. వాళ్ళ గైడ్లైన్స్ని కంపల్సరీ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. దెర్ ఈస్ నో టైమ్ లిమిట్ టు కంప్లీట్ ఇట్, యూ క్యాన్ టేక్ అస్ మచ్ అస్ టైమ్ యూ నీడ్ అని ఇచ్చారు. సో టైం లిమిట్ ఏమి ఉండదు. మీకు అర్థమైనప్పుడే మీరు క్లియర్గా మీకు అర్థమైనప్పుడే మీరు వచ్చేసి క్లియర్గా ఇచ్చేసుకోవచ్చు ఆన్సర్ అక్కడ. ఆల్ యువర్ చేంజెస్ సేవ్ ఆటోమేటికల్లీ, సో యూ క్యాన్ క్లోజ్ ద బ్రౌజర్ అండ్ కంటిన్యూ ద టెస్ట్ లాటర్ అని ఇచ్చారు. మీరు ఒకవేళ టెస్ట్ ఆ టైంలో రాయలేకపోయినా మీరు వచ్చేసి బ్రౌజర్ క్లోజ్ చేసుకున్నా కానీ టెస్ట్ తర్వాత రాసేసుకోవచ్చు అని ఇచ్చారు. ఇఫ్ యూఆర్ సైన్డ్ అవుట్ యూ కెన్ కంటిన్యూ ద టెస్ట్ బై సైనింగ్ ఇన్ విత్ ద సేమ్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ అని ఇచ్చారు. ఇన్ ద టెస్ట్ యూ విల్ ప్రో In the test, you will proofread the English subtitles to make sure the text matches what is said అని ఇచ్చారు. సో మేక్ షూర్ ఆల్ ద సబ్ టైటిల్స్ అండ్ సింక్డ్ అక్యురేట్లీ విత్ ద ఆడియో అని ఇచ్చారు. సో షూర్గా మీరు వచ్చేసి చూసేసుకోవాల్సి ఉంటుంది, క్రాస్ చెక్ చేసుకోవాలి మళ్ళీ ఆడియోకి మనం ఇచ్చిన సబ్ టైటిల్స్ కరెక్టేనా అని చెప్పి. ఇంప్రూవ్ ద సబ్ టైటిల్ బ్రేక్స్ టు అచీవ్ ఆప్టిమల్ రీడబిలిటీ అని ఇచ్చారు. We will evaluate the test submission based on its adherence to the English guidelines. This is your time to shine, so make sure you have read and understood them in great detail before you begin the test అని ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి గైడ్లైన్స్ ఇచ్చారు చూడండి. గైడ్లైన్స్ వచ్చేసి మీరు ఇక్కడ రీడ్ ద గైడ్లైన్స్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చేసి చాలా వచ్చాయి. ఇక్కడ మీరు జనరల్ ఇన్ఫర్మేషన్, ఫ్లేవర్, స్టైల్ అండ్ టోన్ ఆఫ్ వాయిస్ అన్నీ క్లియర్గా చూసేసుకోవచ్చు. చూసేసుకున్నాకే మీరు వచ్చేసి టెస్ట్ రాయండి. సో టెస్ట్ రాసేయండి చూసేసుకున్నాకే. గైడ్లైన్స్ అన్నీ నేను చదివితే ఇప్పుడు వచ్చేసి వీడియో చాలా లెంతీగా అయిపోతుంది. సో వచ్చేసి గైడ్లైన్స్ మీకు క్లియర్గా చదివేసుకోండి. నేను ఇప్పుడు వచ్చేసి టెస్ట్కి వెళ్ళిపోతాను. డైరెక్ట్గా టెస్ట్ ఎలా రాయాలో చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి మీరు ఏం చేయాలో ఏం చేయకూడదో కూడా వీళ్ళు వచ్చేసి క్లియర్గా ఇచ్చారు. మీరు క్లియర్గా చూసేసుకోవచ్చు అని క్లియర్గా చదివేసుకోండి. వర్క్ చేసే వాళ్ళు మాత్రం ఐఎమ్ రెడీ టు టేక్ ద టెస్ట్ అని క్లిక్ చేసేయండి. ఇక్కడ ఒక బాక్స్ ఉంది చూసారా, దాన్ని క్లిక్ చేసేసి ఐఎమ్ రెడీ టు టేక్ ద టెస్ట్ అని క్లిక్ చేసేయండి. సో వచ్చింది చూసారా, టెక్స్ట్ వచ్చేసి మీకు ఇలా ఉంటుంది. ఈ వీడియో నుండి మీరు వచ్చేసి రాయాల్సి ఉంటుంది. సో ప్రూఫ్ రీడ్ అంటే ఏంటంటే ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఏమంటున్నారో ఇక్కడ వచ్చేసి సేమ్ అదే ఉండాలి. ప్రూఫ్ రీడ్ అంటే అది మీరు వచ్చేసి క్లియర్గా చూసేసి అక్కడ ఏమన్నా మిస్టేక్స్ ఉన్నట్టయితే మీరు వచ్చేసి ఇలా పెట్టేసి దీనిపైన మీరు చేసేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మీరు వీడియో ఆన్ చేసేసుకోండి. ఇలా నేను సౌండ్ పెడతాను. Two power centers of Irish politics. In Ireland, we don't fit the international pattern. The closeness of the village community fuses family, friendship, commerce, and politics, making each a personal affair. Usually there's a big block on the left, basically people who favour higher tax. సో గాయ్స్ ఇందాక చూపించాను చూడండి, మీకు వచ్చేసి వాయిస్ వినిపిస్తుందో లేదో క్లియర్గా. దీనిలో వచ్చేసి ఈ వీడియో వచ్చేసి వాయిస్ క్లియర్గా మీరు హెడ్సెట్స్ పెట్టుకొని వినాల్సి ఉంటుంది. క్లియర్గా మైక్ అండ్ క్వైట్గా ఉన్న రూమ్లో కూర్చోండి. మీరు టెస్ట్ రాయడానికి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ వర్క్ చేయడానికి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో క్వైట్గా ఉన్న రూమ్ చూస్ చేసేసుకోండి. హెడ్సెట్స్ బాగా ఉన్న యూస్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి క్లిక్ చేయండి. ఇలా ప్లే పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వచ్చేసి ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదండి, ఇలా వెళ్ళిపోతాయి. మీరు వచ్చేసి డైరెక్ట్గా ప్రూఫ్ రీడింగ్ అంటే వీళ్ళు వచ్చేసి చెప్పేది ఇక్కడ కరెక్టా లేదా అనేసి మీరు కరెక్ట్గా వింటూ ఇక్కడ చూసేసుకోవడం అంతే. జస్ట్ వచ్చేసి ప్రూఫ్ రీడ్ అంటే క్లియర్గా చూసేసుకోవచ్చు ఇలా వచ్చేసి వర్క్ చేసేసుకుంటూ. సో ప్రూఫ్ రీడింగ్ చేశాక ఇక్కడ వచ్చేసి మీరు ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కానీ ఇక్కడ వచ్చేసి ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇలా వచ్చేసి బ్యాక్ చేసేయండి. బ్యాక్ చేసేసి మీరు వచ్చేసి ఏమైనా ఉంటే చేసేయచ్చు, దాన్ని కరెక్ట్గా ప్రాపర్గా చేసేయండి. ఓకే గైస్, అర్థమైంది అనుకుంటాను. నేను ఈ పాయింట్ వచ్చేసి మీరు క్లియర్గా చూసేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మీరు ఎక్కడ ఏం వింటున్నారో అది వచ్చేసి వీడియో ఆన్ చేయగానే ఇక్కడ బ్లూ కలర్లో పడిపోతుంది. అక్కడి నుండి మీరు వచ్చేసి కరెక్ట్ ఉందా లేదా 1-2 సార్లు వినండి. ఒకసారి అర్థం కాకపోతే ఇంకోసారి విన్నా పర్లేదు. సో వచ్చేసి కరెక్ట్గా ఇచ్చేసేయండి, అప్పుడే మీరు తొందరగా ప్రూవ్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి సబ్మిట్ అని ఉంది చూసారా, సబ్మిట్ పైన క్లిక్ చేసేయండి. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సబ్మిట్ ద టెస్ట్, యూ వోంట్ బి ఏబుల్ టు మేక్ చేంజెస్ ఆఫ్టర్ దాట్ అని ఇచ్చారు. సో మీరు క్లియర్గా చూసేసుకొని చేసేసుకోండి. తర్వాత చేంజెస్ చేయడానికి ఏముండదు. అండ్ నేను వచ్చేసి ఓకే క్లిక్ చేసేస్తున్నాను.
సో, వర్క్ ఎంత ఈజీగా ఉందో మీరొచ్చేసి చూసారు కదండీ! చాలా ఈజీ. మీరొచ్చేసి అక్కడ వర్డ్స్ ఇంటూ మీరిక్కడ చూసేసుకోవచ్చు. కాకపోతే మీరు స్లోగా వినాలి అనుకుంటే ఒకటికి 2 సార్లు వినండి. అది ఫాస్ట్‌గా ఎళ్ళిపోతుంది వీడియో వచ్చేసి. ఒకటికి 2 సార్లు మీరు క్లియర్‌గా వినేసి అంతా చూసేసి మీరొచ్చేసి సబ్మిట్ చేసేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ ఎక్స్‌ప్రెసింగ్ యువర్ ఇంట్రెస్ట్ ఇన్ జాయినింగ్ అవర్ కమ్యూనిటీ. వి ఆర్ డిలైటెడ్ దట్ యూ వాంట్ టు కొలాబరేట్ విత్ us and we would like to ask you a few questions టు గెట్ టు నో యూ లిటిల్ బెటర్ అని ఇచ్చారు. సో, ఇక్కడొచ్చేసి కొన్ని క్వెషన్స్ అడుగుతారంట. ఇదొచ్చేసి 30 సెకండ్స్ పడుతుంది. సో, నేను ఇక్కడొచ్చేసి స్టార్ట్ చేస్తాను పర్లేదు. 30 సెకండ్స్ అంటే ఐ కెన్ మేనేజ్ ఇన్ దిస్ వీడియో. అండ్ వచ్చేసి అసెస్మెంట్ అయిపోయింది కదా! అసెస్మెంట్ మాత్రం జాగ్రత్తగా రాయండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడొచ్చేసి స్టార్ట్ చేసేస్తున్నాను. డూ యూ హ్యావ్ ఎనీ ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చారు. సో, ట్రాన్స్‌క్రైబింగ్, ట్రాన్స్‌లేటింగ్, సబ్‌టైటిలింగ్, క్యాప్షనింగ్, ఐ యామ్ న్యూ టు దిస్ అని మీది ఏది ఇవ్వాలనుకుంటే అది ఇచ్చేసేయండి. ఇఫ్ మీకొచ్చేసి ఏమన్నా ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఇవ్వండి. లేదంటే ఐ యామ్ న్యూ టు దిస్ అని ఇవ్వండి. మాక్సిమం ఎక్స్‌పీరియన్స్ ఇచ్చిన వాళ్ళేమి అడగరు కాబట్టి నేను ట్రాన్స్‌క్రైబింగ్ అని ఇచ్చారు. సో, ఇక్కడ డోంట్ వరీ ఇఫ్ యూ డోంట్ ఇట్స్ ఓన్లీ ఫర్ ఇంటర్నల్ స్టాటిస్టిక్స్ అని ఇచ్చారు. మీరు న్యూ టు దిస్ అని ఇచ్చినా కానీ మీరొచ్చేసి ప్రాబ్లమ్ ఏం రాదు. సో, మీకు ఇస్తే ఇవ్వచ్చు లేదంటే లేదు. నేను ట్రాన్స్‌క్రైబింగ్ అని ఇచ్చారు. అండ్ ఓకే క్లిక్ చేయండి. కూల్ అండ్ ఫర్ హౌ మెనీ ఇయర్స్ అని ఇచ్చారు. సో, వచ్చేసి 2-5 ఇయర్స్ అని ఇచ్చారు. మీరొచ్చేసి ఇస్తే ఇవ్వచ్చు లేదంటే లేదు. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ డూ యూ హ్యావ్ ఏ బ్యాంక్ అకౌంట్ అని ఇచ్చారు. సో, ఫాలోయింగ్ కంట్రీస్ ఇచ్చేసేయండి. మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి నేను ఇండియా పైన క్లిక్ చేసేస్తున్నాను. సో, మనది ఇండియా కాబట్టి ఇండియా అని క్లిక్ చేసేయండి. ఇక్కడొచ్చేసి సబ్మిట్ చేసేయండి. సో, అంతే అండి. వి హ్యావ్ రిసీవ్డ్ యువర్ అప్లికేషన్. థాంక్ యూ ఫర్ టేకింగ్ ద టైమ్ టు సబ్మిట్ యువర్ అప్లికేషన్. వి ఆర్ రియల్లీ ఎక్సైటెడ్ టు రివ్యూ యువర్ వర్క్. సో, వచ్చేసి మీకు ఫర్దర్‌గా వెళ్ళాలి అనుకుంటే వీళ్ళు రివ్యూ చేస్తారు మీ అప్లికేషన్ వచ్చేసి. నేను కరెక్ట్‌గా చేయలేదు కాబట్టి నాది ఇక్కడ సెలెక్ట్ అయిపోలేదు. సో, వచ్చేసి రివ్యూ చేసేసి మీకొచ్చేసి మెయిల్ ఇస్తారు. మెయిల్ నుండి మీరు డైరెక్ట్‌గా కంగ్రాచ్యులేషన్స్ అనే మెయిల్ వస్తుంది సెలెక్ట్ అయ్యారు అని చెప్పి. ఆ మెయిల్ నుండి డైరెక్ట్‌గా మీరొచ్చేసి వర్క్ చేసేసుకొని మనీ ఎర్న్ చేసేసుకోవచ్చు. ఇది 100% జెన్యూన్. సో, టెస్ట్ మాక్సిమం ట్రై చేయండి బాగా రాయడానికి. సో, తప్పకుండా వర్క్ చేసేసుకొని మనీ ఎర్న్ చేసేసుకోండి. ఎవరైనా చేయొచ్చు ఈ వర్క్ వచ్చేసి. దీంట్లో ఏం సర్టిఫికేట్స్ ఏమి అడగరు అండ్ క్వాలిఫికేషన్ అవసరం లేదు. సో, వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. ఒక లైక్ నాకు సపోర్టివ్‌గా ఉంటుంది. సో, షేర్ చేయండి. మాక్సిమం ట్రై చేయండి షేర్ చేయడానికి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బిల్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా నెక్స్ట్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్. జై హింద్.